అంటే వాస్తవం గౌరవ మంత్రి గారు పేర్కొన్నది సభ్యుల సంఖ్య అనేది ఏదైతుందో పెంచారా అనేటువంటి ఒక భావంతో మాట్లాడి ఉండొచ్చు. ఐఎమ్ టేకింగ్ బ్యాక్. ఇవాళ ఏదైతే వాస్తవం కూడా మార్కెటింగ్ శాఖలో మీరు మహిళలకు రిజర్వేషన్ కల్పించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఇంటర్వ్యూని అయిపోయి ఏదైతున్నదో మహిళలకు ప్రాధాన్యత కల్పించే విధంగా 33% మేము మహిళలు కల్పిస్తామని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారు పేర్కొనడమే కాదు, దానికి అనుగుణంగా చట్టాన్ని కూడా మార్పు చేయడం జరిగింది. అట్లాగే వీళ్ళు పెంచిన సభ్యుల సంఖ్య మీరు రాజకీయ నిరుద్యోగం దాన్ని మాన్పడానికి కొరక అవకాశాలు కల్పించడానికి అది ఏదైనా కానివ్వండి. నేను అడిగేది ఒకటే, బలహీన వర్గాల వారికి దళితులకు ఈ పెంచేటటువంటి సభ్యుల సంఖ్యలో వారి దామాష ఏ విధంగా ఉండబోతుందని అడుగుతున్నా అంతే. నేను అడిగేది ఒకటే, మీరు ఏ సభ్యుల సంఖ్యలు పెంచుతున్నారో ఈ పెంచే సభ్యుల సంఖ్యలో దళితులది బలహీన వర్గాల సభ్యుల సంఖ్య ఏ దామాషాగా ఉండబోతున్నది, వారికి కూడా అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి ఆ విధంగా నేను మార్పులు చేయండి. దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపించండి, తప్పులేదు. దాంట్లో భేషజాలు పోల్చే అవసరం లేదు. ఇలా ముఖ్యమంత్రి గారు ఉంటే వారే స్వయంగా రెస్పాండ్ అయిపోయి ఏదైతుందో ఆ మార్పులకు సదనను సూచన చేసేవారు. గౌరవ ముఖ్యమంత్రి గారు సభలో లేరు కాబట్టి ఏదైతుందో ఒకసారి దీన్ని మనం ఆమోదం చేసుకుంటే మళ్ళీ మార్పు చేసుకోవడానికి మనకు అవకాశం ఉండడం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఏదైతుందో ఒక 3 నేను చెప్పాను అధ్యక్ష. ఒకటి, ₹1 కోటి ఆదాయం పైబడి ఉన్నటువంటి ఒక దేవాలయాల సభ్యుల సంఖ్యను పెంచే విధంగా మీరు ఈ చట్టంలో పొందుపరచలేదు ఒకటి. రెండవది ఏదైతున్నదో మహిళల రిజర్వేషన్ సంబంధించి కూడా ఒకటి ప్రాధాన్యత గల అంశం, అది కూడా ఇందులో చేరిస్తే బాగుంటుందనేది. అట్లాగే 3వ అంశం ఏదైతుందో దళితులు బలహీన వర్గాల వారికి ఏదైతుందో ఈ పెంచిన సభ్యుల సంఖ్యకు అనుగుణంగా వారి దామాషాను మీరు స్పెసిఫిక్ గా పేర్కొంటే బాగుంటుందనేది నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. వీళ్ళ దేవాలయాల పరిస్థితి ఏమైపోయింది అధ్యక్ష అంటే 2.5 సంవత్సరాలు అవుతుంది. కామన్ గూడ్స్ ఫండ్ కింద ఒక్క దేవాలయం కూడా మంజూరీ లేదు అధ్యక్ష. గత ప్రభుత్వ హయాం లోపల మంజూరీ పొందిన దేవాలయాలు కామన్ గూడ్స్ ఫండ్ కింద ఏదైతున్నదో అవి నిధుల లేమి అనేటువంటి ఒక నెపంతో ఏదైతుందో వారు నిలిపివేయడం జరిగింది. మీరేమైనా యాదాద్రి దేవస్థానాన్ని ఏదైతుందో అభివృద్ధి చేస్తుండొచ్చు కాదంటం లేదు. కానీ సామాన్య ప్రజానీకం గ్రామాల్లో ఏదైతుందో ఒక ఆంజనేయ స్వామి దేవాలయమే కానీ, ఒక పెద్దమ్మ తల్లి కానీ, ఒక పోచమ్మ గ్రామ దేవతల ఆలయాలు నిర్మాణం చేసుకుంటామంటే గతంలో ఒక ₹20,000 చెల్లిస్తే 3 లక్షలు వస్తుండే. మీరు 50,000 చెల్లిస్తే 5 లక్షలు అని చెప్పన్నారు. అటువంటిది వాళ్ళకి ఏదైతుందో ఏ విధంగా ఎక్కడ కూడా ఒక దేవాలయాన్ని మంజూరు చేసిన ఒక దాఖలా కనబడటం లేదు. దయచేసి ఆ కామన్ గుడ్ ఫండ్ ఏదైతుందో ప్రతి ప్రాంతంలో ప్రతి మండలానికి కనీసం ఒక 5 చొప్పునైనా మీరు మంజూరు ఇచ్చే విధంగా చర్యలు చేపడితే బాగుంటుందని చెప్పని ఈ సభాముఖం మీ మనం చేస్తూ గౌరవ మంత్రి గారు ఏదైతే స్పెసిఫిక్ లెవెల్ ఇచ్చినటువంటి ఒక అంశాలపై దృష్టి కేంద్రీకరించి అబౌట్ రిజర్వేషన్ అండ్ ఆల్సో ఈ కోటి ఉమెన్ రిజర్వేషన్, అట్లాగే ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు ఏదైతుందో ఈ పాలక మండలి సభ్యుల్లో ఏదైతుందో వారి స్థానం వారికి దామాష ఏ విధంగా కల్పించబోతున్నారో కూడా స్పెసిఫై చేస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా అధ్యక్ష. నేను మాట్లాడిన మాటలు తప్పు మాట్లాడలేదు అధ్యక్ష. ఏ విధంగా పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తుందో మన కళ్ళ గట్టిగా కనబడుతుంది. మినిస్టర్ గారు ప్లీజ్. అధ్యక్ష, దేవాలయ యొక్క సభ్యుల ప్రతిపాదనను జీవన్ రెడ్డి గారు గౌరవ సభ్యులు చెప్పినట్టు ₹1 కోటి కంటే పైన ఉన్న ఆదాయానికి కూడా 14 మంది సభ్యులు, గతంలో 9 మంది సభ్యులే ఉండి మీ సవరణలో ఉంది, ఇవి చూసుకోవాలండి. సవరణలో ఉంది, దానికి కూడా 14 మెంబర్స్ కూడా ఉంది. ₹25 లక్షల కంటే పైన ఆదాయం ₹1 కోటి వరకు ఉన్న కూడా 14 సభ్యులే. 25 లక్షల కంటే తక్కువ వాటికి 7 సభ్యులు, 2 లక్షల దానికంటే తక్కువ ఆదాయానికి 5 సభ్యులుగా ఇప్పుడు దీంట్లో అమెండ్మెంట్ మనము పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మరి దేవాలయ విషయంలో ముఖ్యంగా ఈ CGF కామన్ గుడ్ ఫండ్ కింద గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారి గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా బడ్జెట్లో ₹50 కోట్ల పొందుపరిచి మరి ఇవ్వడం జరిగింది. ఈ మధ్యాహ్న దేవాలయాలు ఎంతో గణనీయమైనటువంటి ధార్మికంగా ప్రజలు భక్తులు చాలా మంది వస్తూ ఉన్నారు. మరి దాంట్లో మీరు గోదావరి పుష్కరాలు కానీ, కృష్ణా పుష్కరాలు కానీ, సమ్మక్క సారలమ్మ జాతర విషయంలో కానీ, మరి ఇక్కడ యాదాద్రి అభివృద్ధి విషయంలో కానీ, వేములవాడ అభివృద్ధి విషయంలో బ్రహ్మాండమైనటువంటి దేవాలయాలలో అంత బ్రహ్మాండంగా నడుస్తున్నది.
మరి CGFలో గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎక్కువ నిధులు లేకున్నా కానీ మీరు శాంక్షన్స్ దాదాపు ఒక 5 సంవత్సరాలు సరిపోయేంత మంజూరులు ఇచ్చిపోయినారు, డబ్బులు మాత్రం అక్కడ లేవు. ఇప్పటికి కూడా అదే వ్యవస్థ నడుస్తుంది తప్ప మరి మా గౌరవ సభ్యులు అడిగిన దానికి మేము ఒక్కడు కూడా ఇప్పటికి కూడా వాళ్ళకి మంజూరు ఇవ్వలేకపోతున్నాము. మీరు ఇచ్చినటువంటి ఎవరికి ఇవ్వలేదు ఇప్పటికి కూడా. మీరు అనే 5 సంవత్సరాలకు సరిపోయేంత బడ్జెట్ ఇచ్చిపోయినారు కాబట్టి మాకు ఇబ్బంది జరుగుతూ ఉంది. అయినా ఇప్పటికీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి 50 కోట్ల బడ్జెట్తో అన్ని దేవాలయాల పునరుద్ధరణ కొరకు ప్రయత్నం జరుగుతుంది. తప్పకుండా భవిష్యత్తులో దేవాలయాల విషయంలో అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి ఎవరు కూడా గౌరవ సభ్యులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మిగతా విషయాలలో మరి ప్రభుత్వం కూడా ఈ యొక్క బిల్లు మరి అన్ని రకాలుగా సమాధానాలు రావడం జరిగింది కాబట్టి బిల్లును ఆమోదించవలసిందిగా మేము ఆమోదించవలసిందిగా కోరుతా ఉన్నాం.